జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మద్దతుగా మహిళా సైన్యం కదిలింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో నియోజకవర్గానికి చెందిన మహిళలు ఇంటింటికి తిరిగి పవన్ కళ్యాణ్కు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఓ కుటుంబ సభ్యుడిగా చూస్తున్నామని, నీతి నిజాయితీ గల నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక్కడే అన్నారు మహిళలు. అభివృద్ధి చెందాలంటే పవన్ కళ్యాణ్ గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గెలిపించాలని మహిళలు ఇంటింటికి తిరుగుతున్నారు, ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గెలిపించాలి, జనసేన మేనిఫెస్టోను కూడా గ్రామాల్లో మహిళలకు అర్థమయ్యేలాగా వాళ్ళు కొంత ప్రచారం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మనతో డాక్టర్ మల్లీశ్వరం ఉన్నారు. మేడం చెప్పండి, ఏ విధంగా జరుగుతుంది ప్రచారం, ప్రజల నుండి స్పందన ఏ విధంగా వస్తుంది? మేము 30 ఏళ్ళ నుంచి భీమవరంలో ఉంటున్నాము. ఈనాటి వరకు నేను ఏ పార్టీకి బయటికి రాలేదు, ఏ పార్టీ తరఫున నేను బయటకు రాలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క మేనిఫెస్టో చూసి, ఆయన నిబద్ధత చూసి, ఆయన మాట తప్పని మడమ తిప్పని వ్యక్తిత్వం చూసి నేను బయటకు వచ్చాను. చాలా బాగుందండి భీమవరంలో. ఇప్పటి వరకు కాంగ్రెస్ లేదంటే తెలుగుదేశం చూసి 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 విసుగు పుట్టేసిందండి. 30 ఏళ్ల క్రితం భీమవరం ఎలా ఉందో ఈనాడు అవే ఇరుకు రోడ్లు, అవే మురుగు కాలువలు, అవే పందులు, అవే ఆవులు తిరుగుతున్నాయి. ఒక్క ఇంచు కూడా డెవలప్మెంట్ లేదండి భీమవరంలో. సో మేము పవన్ కళ్యాణ్ గారి మీద చాలా ఆశలు పెట్టుకున్నామండి. మహిళలందరము నేను పొద్దున్న 9 కూర్చుంటే రాత్రి 10 వరకు నాకు ఖాళీ ఉండదండి. అలాంటిది 10 రోజుల నుంచి హాస్పిటల్ వదిలేసి పవన్ కళ్యాణ్ గారు గెలుపు కోసం మా వంతుగా కృషి చేస్తున్నామండి. పవన్ కళ్యాణ్ గారు ఈ బీఎస్పీ తోటి సిపిఐ సిపిఎంతో అలయన్స్ వల్ల చాలా స్ట్రాంగ్గా ఉందండి. ప్రతి గ్రామంలో కూడానండి 100కి 90 పాళ్ళు మహిళలు, యూత్ అంతా పవన్ కళ్యాణ్ గారు వెనకే ఉందండి. పవన్ కళ్యాణ్ గారి గెలుపు, జనసేన గెలుపు అతి త్వరలో మనందరం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. జై జనసేన. ఎన్ఆర్ఐ మహిళలు కూడా ఉన్నారు. మేడం మీరు చెప్పండి, ఏ విధంగా ఉంది? ప్రజల్లో కలుస్తున్నారు మీరు, కేవలం పవన్ కళ్యాణ్ గురించి ప్రచారం చేయడానికి మీరు వచ్చారు భీమవరం? కేవలం నేను జనసేనని గెలిపించాలి, పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలి అని ఆ ఉద్దేశంతో అమెరికా నుంచి ఇక్కడికి వచ్చానండి. ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది, నేను ల్యాండ్ అయ్యాక నాకు తెలిసింది పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి పోటీ చేస్తున్నారు మా ఊరి నుంచే అని. ఇంకా మా ఆనందానికి అంతులు లేవు. ఆయనకే డైరెక్ట్గా పనిచేసే అవకాశం వచ్చింది. ఇక్కడికి వచ్చాక అంతా ఇప్పుడు మేము డోర్ టు డోర్ తిరిగి క్యాంపెయినింగ్ చేస్తున్నామండి ఇక్కడ లోకల్గా అందరితో. ఇక్కడ మోస్ట్లీ ఇక్కడ ఉన్న లేడీస్ ఎవ్వరు కూడా ఇదివరకు బయటకు వచ్చి తిరిగింది లేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా మన ఎమ్మెల్యే చేసుకుని మన సీఎం చేయాలి అన్న ఉద్దేశంతో అందరూ బయటకు వచ్చి తిరిగి డోర్ టు డోర్ తిరిగి ప్రచారం చేస్తున్నారండి. వీళ్ళందరితో కలిసి తిరిగి ప్రచారం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి నేను ఆయన పార్టీకి ఇలా క్యాన్వాసింగ్ చేయడానికి వచ్చాను. కానీ ఇక్కడ దిస్మర్ గ్రామం వచ్చాక స్పందన చూసి ఇంకా ఇంకా మంచి ప్రేరణ వచ్చింది మాకు. దీన్ని బట్టి అందరూ కూడా జనసేన వెనకే ఉన్నారు. ఈసారి పవన్ కళ్యాణ్ గారు విజయకేతనం ఎగరేస్తారని, ఆయన వెనక మేమందరం ఉన్నామని మేము తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించి అత్యధిక మెజార్టీతో నెగ్గించుకోవాలని మా కోరిక అండి. నేను ఒక గృహిణేనండి. అంతకుముందు ఎప్పుడు కూడా నేను బయటికి వచ్చి ఎరగను. కానీ ఇప్పుడు మా బాబు వాళ్ళిద్దరూ కూడా ఏమైనా సరే అమ్మ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుందాం, మీరు అందరూ వెళ్ళండి అని వాళ్ళు చెప్పిన మనం బయటకు వచ్చి చేయగలుగుతున్నామండి మేము. అయితే మొత్తం మీద చూసుకుంటే భీమవరం నియోజకవర్గంతో పాటుగా భీమవరం రూరల్ వీరవాసరం మండలం వీటన్నిటి గ్రామాల్లో కూడా మహిళలంతా టీములుగా తిరుగుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలి, నీతి నిజాయితీ ఉన్న నాయకుడిని మెజారిటీతో గెలిపించుకోవాలి. దాంతోపాటుగా జిల్లాలో వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మహిళలు ఎప్పుడు బయటికి రాని మహిళలు కూడా బయటకు వచ్చి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. జనసేన పార్టీకి ఓటు వేయాలి, ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అంశాలు బాగున్నాయి. 2500, 3500 ఖాతా కానీ ఉచిత గ్యాస్ విధానం ఇవన్నీ కూడా బాగున్నాయి. రైతులకు పెన్షన్ విధానం కూడా, వీటన్నిటిని కూడా మహిళలకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వారి నుండి కూడా మంచి స్పందన వస్తుంది. జిల్లాలో మెజార్టీ సీట్లు జనసేన పార్టీ కైవసం చేసుకుంటుందనే నమ్మకం ఉందని వీరనారి మహిళలు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, 99 టీవీ భీమవరం నుండి. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.